హల్లెలూయా. దేవునికి స్తోత్రాలండి. మీకు అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, మరి దేవుడు మనల్ని ఎందుకోసం పిలిచిండు? అసలు కొంతమందిని ఎన్నుకుంటాడు కదండి దేవుడు. ఎందుకోసం ఎన్నుకున్నాడు, ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడో ఒకసారి మనం లేఖనం ద్వారా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట పాడుకుందామండి. వందనాలు. దేవునికి స్తోత్రం. ఆరదింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఆరదింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఊరి వెలుపలగా నేనుంటి, దారి ప్రక్కన పడియుంటి. ఊరి వెలుపలగా నేనుంటి, దారి ప్రక్కన పడియుంటి. ఘోర వ్యాధితో బాధపడగా చేరి నన్ను కరుణించితివి. ఘోర వ్యాధితో బాధపడగా చేరి నన్ను కరుణించితివి. ఆరదింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇష్టపడితివి నన్ను రక్షింప, కష్టపడితివి కలువరిలో. ఇష్టపడితివి నన్ను రక్షింప, కష్టపడితివి కలువరిలో. శుద్ధి కలుగుట చూడగానే బుద్ధి కలిగెను స్తుతింప. శుద్ధి కలుగుట చూడగానే బుద్ధి కలిగెను స్తుతింప. ఆరదింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. అందరికి వందనాలండి. మరి చక్కని పాట విన్నాం కదండి. మనం దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. దేవుడు ఇప్పుడు మనల్ని ఎందుకు పిలిచిండు, అసలు ఎవరెవరిని పిలిచిండు, దేనికి మనల్ని మరి పిలిచిండో మనం ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందామండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే మనల్ని దేవుడు ఎందుకు పిలిచిండటండి? ఆశీర్వదించుటకు దేవుడు మనల్ని పిలిచిండని లేఖనం ద్వారా తెలుసుకుంటామండి. దేవుడు మనల్ని ఎందుకటండి ఆశీర్వాదకరముగా మనల్ని ఉంచాలని దేవుడు పిలుచుకున్నాడని వాక్యం ఉంటుందండి. మనల్ని దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మరి దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాడు, మనల్ని అవమానకరంగా ఉంచే దేవుడు కాడు. కాబట్టి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఆశీర్వాదానికి వారసులమగటకు మనల్ని పిలిచిండని లేఖనం సెలవిస్తుందంటే, మొదటిది ఏంటంటే మనల్ని దేవుడు ఆశీర్వదించుటకు మనల్ని పిలిచిండట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్టయితే ఎవరిని దేవుడు పిలిచిండో లేఖనం ద్వారా మనం తెలుసుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మరి 27వ వచనం చూసినట్టయితే ఎవరెవరిని దేవుడు పిలిచిండో దాంట్లో ఉంటుందంటే నేను చెప్పనవసరం లేదండి. వాక్య జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి తెలుసండి ఎవరిని పిలిచినట్టు. దేవుడు జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు ఎవరిని పిలిచినట్టు? వెర్రివారంటే పిచ్చోరలాగా ఉంటుంది చూడండి, వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడటండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాట. బలము గల వారిని మరి బలహీనులుగా చేసి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. బలవంతులైన వాళ్ళని ఏం చేస్తాడటండి? తృణీకరిస్తాడట. మరి నీచులైన వారిని చేసుకుంటాడ. వ్యర్థంగా ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడే.
మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అందాలు చందాలు ఆస్తి అంతస్తులు అలాంటి కాదండి. మనకు దేవుడికి కావాల్సిన అర్హతలు మనం ఎలాంటి వారమైనా దేవుడు మనం ఎంత నీచమైన స్థితిలో ఉన్నా ఎంత దీన స్థితిలో ఉన్నా కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే పైకి లేవనెత్తి ఆయన మనల్ని తన సేవ కొరకు పిలుచుకునే దేవుడు అటండి. అయ్యో నేను మరి ఏం లేని దాన్ని నాకేం చేత కాదే అని చెప్పి మనం అనుకోని అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాను లేఖనం ద్వారా తెలుసుకుంటామండి. మరి మోషే గారు కూడా అయ్యా మరి నువ్వు మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడిపించి తీసుకురావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరి మోషే గారు మొదట ఏం చేస్తాడండి కొంత తటమటాయిస్తాడు అనమాట. అయ్యో ప్రభా నేనేమి చేతగానో అందులో నాకు నత్తుంది, నేను నోటి మాంద్యము గలవాన్ని ప్రభు అన్నప్పుడు కూడా దేవుడు ఏం చేసినంటే నీ నోటికి కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. మన దేవుడు మరి నోటి మాంద్యం గలవాళ్ళైనా పర్వాలేదు, నత్తి వాళ్ళైనా పర్వాలేదండి, ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలేదండి, అందచందాలు లేకపోయినా పర్వాలేదండి. దేవునికి ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఈ మొదటి కొరింథీ పత్రికలో మనం 27వ వచనంలో చూసినట్టయితే మొదటి అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ మనం క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఏ అర్హత కూడా అవసరం లేదండి దేవుడు పిలుచుకున్న వారు వాడబట్టడానికి. మరి అందుకే మనము కూడా దేవుని సన్నిధిలో అధికముగా వాడబడండి. దేవుని పిలుపును మనం గ్రహించాలండి. దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వాదకముగా అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకుల ముందు వాడబడే పాత్రలుగా ఘనమైన పాత్రలుగా పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉంటుందండి. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన అండి. స్తోత్రములయ్యా మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రివి నాయన, ఆశీర్వాదమునకు వారసులముగా మమ్మల్ని ఉంటకు పిలిచిన తండ్రివి నాయన. అయా ఈ లోకములో ఎవరెవరిని మీరు పిలుచుకున్నారో ప్రభా మీ లేఖనము ద్వారా మాకు తెలియజేసిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములయ్యా. అట్టి ఘనమైన పాత్రలుగా నాయన వెలుగు పాత్రలుగా ప్రభా మేమందరం వాడబట్టకు నీవే మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని నా ప్రభు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వాక్యం ద్వారా మీరు ఆదరింపబడి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.